హలో అండి అందరికీ. ఈ వీడియోలో 8 to 9 ఇయర్స్ పాపకి లెహంగా పైకి బాక్స్ ప్లీట్స్ పెట్టి బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియో ఒక 10 minutes ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఫుల్ బ్లౌజ్ వచ్చేసి 18 inches అండి. అందులో బాడీ పార్ట్కి 12 inches ఒక 1 inch ఎక్స్ట్రాగా, అలాగే ఫ్రిల్స్కి వచ్చేసి 6 inches ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకుంటాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఇందుకోసం 12 inches తీసుకొని ఒక 1 inch ఎక్స్ట్రా అనేది మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కాబట్టి 18 inches తీసుకుంటున్నాను. ఒకవేళ క్రాప్ టాప్ లాగా అంటే హాఫ్ బ్లౌజ్ కావాలనుకుంటే ఈ 13 inchesతో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, ఫ్రిల్ పార్ట్ వేయకుండా. ఇంకా నెక్ షోల్డర్ కలిపి 5 inches అండి. ఇంకా ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి కూడా 5.5 తీసుకుంటున్నాను. లైనింగ్ అనేది 1/2 meter చాలండి, ఫ్రిల్ పార్ట్కి లైనింగ్ అవసరం ఉండదు. చెస్ట్ సైజ్ వచ్చేసి 7 inches, అలాగే ఎక్స్ట్రా మార్జిన్ 2 inches కానీ 3 inches కానీ తీసుకోవాలి. ఇలా డ్రా చేశాక ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 inch మార్క్ చేసుకొని కర్వ్ తీయండి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర 2 inches తీసుకుంటున్నాను, 3 inches వచ్చేసి షోల్డర్కి వదిలాను. నెక్ డీప్ వచ్చేసి 4.5 కానీ 5 inches కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక 5 inchesకి మార్క్ చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేశాక షోల్డర్స్ దగ్గర అలాగే మార్జిన్స్ దగ్గర చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు పార్ట్స్ రెండింటిని డివైడ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 inch కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లోతు కోసం. ఇలా బాడీ పార్ట్స్ని అయితే రెడీ చేసుకున్నాక ఇంకా ఫ్రిల్ పార్ట్ని మార్క్ చేసుకోవాలండి. ఫ్రిల్ పార్ట్ కోసం 6 inches కావాలి ఎగ్జాక్ట్గా. నేను ఒక 2 inches ఎక్స్ట్రా కలిపి 8 inches తీసుకుంటున్నాను. అంటే ఫ్రిల్ పార్ట్కి కింద డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి, అందుకోసం 2 inches ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఫ్రిల్ పార్ట్ కోసం ఎంత లెంగ్త్ ఉందనేది చెక్ చేసుకుంటున్నానండి. నాకు ఒక 50 inches వరకు క్లాత్ ఉంది. టోటల్గా 50 inches క్లాత్ అయితే తీసుకున్నాను. ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రిల్స్ అనేవి కాస్త అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అనమాట బాడీ పార్ట్కి. ఇక్కడ నార్మల్ ప్లీట్స్ పెట్టుకున్న బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్న కాస్త క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ప్లీట్స్ అయితే అరేంజ్ చేసుకోవాలండి. ఇంతవరకు కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బాటమ్ క్లాత్తో కొంచెం అంతా డిజైన్ అయితే చేయాలనుకుంటున్నానండి. అందుకోసం ఒరిజినల్ పైన బాటమ్ క్లాత్ పెట్టి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అయితే పెట్టాను. ఇప్పుడు నెక్ చుట్టూరు స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని రివర్స్ చేయండి. ఇలా రివర్స్ చేశాక నెక్ చుట్టూరు ఇంకొక స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా బాటమ్ క్లాత్, ఆ పీస్ అనేది పైకి లేకుండా కాస్త లోపలికి ఫోల్డింగ్ చేసి ఆ క్లాత్ చుట్టూరు ఒక లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా అన్నమాట. ఈ లేస్ కార్నర్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కాస్త ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఈ బాటమ్ క్లాత్ వేసినప్పుడు నెక్ చుట్టూరు ఎటువంటి షేప్ అయినా డ్రా చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ లేస్ అనేది అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 parts అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఒక 5 inches వరకు డాట్స్ అయితే స్టిచ్ చేశానండి. ఫ్రిల్స్ లేకుండా క్రాప్ టాప్గా స్టిచ్ చేసుకోవాలంటే ఇక్కడ నడుం దగ్గర ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాడీ పార్ట్స్ స్టిచ్ చేశాక ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేయాలండి. ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి ఫస్ట్ ఒక 1.5 inch కానీ 2 inches కానీ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్ అనేది పెట్టాలి. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి నార్మల్ ఫ్రిల్స్ అయితే ఒకే వైపుకి పెడతాము. బాక్స్ ప్లీట్స్ అంటే ఒక ప్లీట్కి ఎదురుగా మరో ప్లీట్ అయితే పెట్టాలి. ఇక్కడ నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ ప్రాసెస్లో పెట్టారంటే ఈజీగా బాక్స్ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ప్లీట్స్ అనేవి లాస్ట్ వరకు పెట్టండి. ఇంకా బాడీ పార్ట్కి ప్లీట్స్ అనేవి సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువైతే క్లాత్ అనేది కట్ చేసుకోండి, తక్కువైతే ప్లీట్స్ అనేవి కాస్త స్టిచ్ అనేది విప్పి మరీ సరి చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి అయితే కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. అది స్టిచ్ చేశాక ఈ ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి అయితే ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఒక ఫోల్డింగ్ చేసి క్లాత్ని బాడీ పార్ట్కి రైట్ సైడు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి వెనక నుంచి. ఇలా ఉక్స్ పట్టి స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈ కార్నర్ దగ్గర నెక్ దగ్గర
ఒక ఫోల్డింగ్ అనేది పాదం వైపుకి పెట్టాలి. అలా పెట్టి లాస్ట్లో వచ్చేసి రబ్ చేయండి. ఇప్పుడు రాంగ్ సైడ్కి రివర్స్ చేసి లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ అయితే రెడీ అవుతుంది. చూడండి ఇలా అన్నమాట. ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ. ఇప్పుడు కాజా పట్టీ స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీ స్టిచ్ చేసేటప్పుడు బాడీ పార్ట్కి రాంగ్ సైడ్ని మాత్రమే స్టిచ్ చేయాలండి. ఇలా బాడీ పార్ట్ని రాంగ్ సైడ్ వైపు పెట్టి ఈ క్లాత్ అనేది స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా నెక్ దగ్గర ఒక క్లాత్ అనేది పాదం వైపుకు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకొని లాస్ట్లో రబ్ చేయాలండి. ఇప్పుడు ఇది క్లాత్ని వచ్చేసి రైట్ సైడ్ వైపుకి తిప్పాలి. ఇప్పుడు ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. ఇలా ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెడీ చేసుకున్నాక రెండింటిని కలిపి నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి కలిపి. ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి రైట్ సైడ్ వచ్చేసి బాడీ పార్ట్ పైన ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ అనేవి పాదం కిందకి వెళ్లకుండా స్టిచ్ చేయండి. డబుల్ స్టిచ్ అయితే చేయండి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్న ఈ ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేశాను. ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేశాక ఇలా పై వైపున కూడా ఒక స్టిచ్ చేయండి. అప్పుడు ప్లీట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకొని ఇంకా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా సింపుల్గా అంటే పఫ్ హ్యాండ్ టైప్లో ప్లీట్స్ పెట్టయితే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్కి వచ్చేసి ఫస్ట్ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ అనేది సరి సమానంగా ఉండే విధంగా చూసుకొని హ్యాండ్కి వచ్చేసి నేను ఒక 4 ఇంచెస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. పఫ్ కోసం ఒక 2 ఇంచెస్ వచ్చేసి పట్టీ అయితే పెడతానండి. అంటే టోటల్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టి ఒక 2 ఇంచెస్ అనేది మార్జిన్ పెట్టాను. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్గా 5.5 ఇంచెస్ అనేది నేను ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి డ్రా చేశానండి. ఇలా డ్రా చేసుకున్న మార్క్స్ని కలిపేసుకొని ఇంకా ఈ కార్నర్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకొని అక్కడి నుంచి చిన్నగా కర్వ్ అయితే తీయాలి. అంటే లైనింగ్ని నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసుకొని ఇంకా ఒరిజినల్ క్లాత్ని అయితే ప్లీట్స్ పెట్టి అరేంజ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఈ హ్యాండ్ వచ్చేసి కట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి క్లాత్ అనేది సరిపోయిందా లేదా అనేది. అందుకోసం ఈ చంక రౌండ్ అనేది ఒకసారి కొలుచుకోవాలి. అది కొలుచుకొని ఈ హ్యాండ్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ హ్యాండ్ దగ్గర హెచ్చుతగ్గులు జాయింట్ క్లాత్స్ అనేవి పడకుండా ఉంటాయి. ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన ఈ పట్టీ అనేది సపరేట్ చేసుకుంటున్నానండి. ఈ పట్టీ సపరేట్ చేసుకొని ఈ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ ఎంత లెంగ్త్ అనేది చూసుకుంటున్నాను. ఒక 27 ఇంచెస్ ఉందండి, సరిపోతుంది. ఫ్రిల్స్ అనేవి కాస్త తక్కువగానే పెడతాను. ఇలా మిడిల్లో ఫ్రిల్స్ అనేవి రావాలి. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేయాలి. ఇలా మరి కార్నర్ నుంచి ప్లీట్స్ అనేవి పెట్టకుండా కాస్త గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టాలి. నేను ఒక 6 కానీ 7 ఇంచెస్ అంటే 7 ప్లీట్స్ కానీ పెడుతున్నాను. ఇలా ప్లీట్స్ అనేవి ఒక సైడ్ పెట్టి మరో సైడ్ కూడా ప్లీట్స్ పైన స్టిచ్ చేయాలండి. ప్లీట్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేశాక ఇంకా జాయిన్ చేయాలండి లైనింగ్ క్లాత్ని. ఈ లైనింగ్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకొని పట్టీ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట. ఇలా కట్ చేశాక ఇంకా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. పట్టీకి లైనింగ్ క్లాత్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నేను ఇది పట్టీ అనేది ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అంటే 2 వరుసలు వేసేసాను. ఇలా హ్యాండ్కి రైట్ సైడ్ని పెట్టేసి ఒక స్టిచ్ అయితే చేయాలి. తర్వాత ఇలా పెట్టుకొని లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసి కార్నర్స్లో అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిడిల్లో పట్టీ పైన స్టిచ్ పడేలా ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను. ఫ్రిల్స్ పైన పడకుండా వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇంకా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేటప్పుడు క్లాత్ని లాగకూడదండి, సాగిపోతుంది. స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రండి.
ఇలా డబల్ స్టిచ్ అయితే చేసుకోవాలి 2 సైడ్స్. ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేశాక ఇంకా సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇందుకోసం సైజెస్ని బట్టి మార్క్ చేసుకొని దానిపైనే స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్ స్టిచ్ అయితే చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా స్టిచెస్ అయితే వేస్తానండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా క్లాత్ని హెవీగా లాగకుండా సింపుల్గా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. మరో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో సైడ్ జాయింట్ చేసేయండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. టోటల్గా స్టిచ్ చేశాక బ్లౌజ్ చూడండి అవుట్లుక్ అనేది ఎలా ఉందో. చూసారు కదా అండి బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.